బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉపసంపాద భరించలేక ఉద్యోగం మాని షిరిడీ చేరి అక్కడ చావడిలో సేవ చేస్తున్నాడు. ఒక రాత్రి అతనికి తీవ్రమైన జ్వరము, దగ్గుతో బాధపడుతున్నాడు. కొద్ది కునుకు పట్టగానే కలలో సాయి కనిపించి దునిలో కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరము సమర్పించు అన్నారు. అతడు మరురోజు దుని పూజ చేశాక పగలు బాధలు తగ్గి రాత్రి మాత్రం రాసాగాయి. అతడు ఒంటిపూట భోంచేస్తూ పగలంతా పనిచేసేవాడు. ఆ రోజుల్లో శివకేశన స్వామి మధ్యాహ్న భోజనం అయ్యాక ద్వారకామాయిలోని రథశాలలో పడుకునేవాడు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కరుణాకర్ ఆయన వద్దకొచ్చి, నాకు మీరేదైనా తినడానికి ఇచ్చారా అన్నాడు. లేదన్నారు స్వామి. అతడు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు నాకు ఈ వేరు ఇచ్చి దీన్ని నోట్లో ఉంచుకుంటే నా బాధ తగ్గుతుందని చెప్పారు కదా అని ఒక వేరు చూపాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయి అది సాయిలీలే అని గుర్తించారు. దానితో అతడి ఆరోగ్యం బాగుపడింది. నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.